ఇప్పుడే వస్తాను బావా. హలో. ఏంటలేఖ్య, నా ఫోన్ తీసే తీరికలేదా లేక నా ఫోన్ తీసేదేంటని లెక్కలేంతనవా? అదేం లేదండి, ఇక్కడ పూజ జరుగుతోంది. మధ్యలో మీరు ఫోన్ చేస్తుంటే వాళ్ళందరి మధ్యలో నేనెలా తీయగలను? పక్కనే మావయ్య గారున్నారు, అత్తయ్య బావ కూడా ఉన్నారు. ఓ, వాళ్ళందరూ ఉన్నారా? అందువల్లే ఫోన్ తీయలేపోయావా? సరే, నువ్వు మరీ అంత ఇబ్బంది పడద్దులే గాని నా దగ్గర కమిషన్గా తీసుకున్న 50 లక్షలు ఎప్పుడిస్తున్నావు? అదిప్పుడు మాట్లాడే సమయం కాదు, వ్రతంలో ఉన్నాను. నేనిలా మాట్లాడటం ఎవరైనా విన్నారంటే అసలు బాగోదు. నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అని అడగడానికి నేను ఫోన్ చేయలేదు. నా డబ్బులు ఎప్పుడిస్తావో అని అడగడానికి మాత్రమే ఫోన్ చేశాను. ఎప్పుడిస్తున్నావు? నేను ఎప్పుడిస్తాను ఏంటి అనేది నేను మీకు తర్వాత చెప్తాను. దయచేసి నాకు టైం ఇవ్వండి. బావుంది, మీరు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు, నువ్వొచ్చి కమిషన్ తీసుకుంటావు, మళ్ళీ నా దగ్గర తాకట్టు పెట్టిన ఆస్తిని నా దగ్గర నుంచి లాగేసుకుంటారు. మీరందరూ మళ్ళీ ఇంట్లో కూడా చేరిపోతారు. గృహప్రవేశాలు, సత్యనారాయణ వ్రతాలు, తర్వాత ఆ పూజలు ఈ పూజలు అని ఏవేవో చేసేసుకుంటారు. కానీ నేను మాత్రం అవన్నీ చూసుకుంటూ కూర్చోవాలి. అంతేనా నువ్వు చెప్పేది? అలా అని కాదండి, దయచేసి పరిస్థితిని అర్థం చేసుకోండి. ఏయ్, నీ పరిస్థితులతో నాకేంటి సంబంధం? ఆ రోజు ఆస్తిని తాకట్టు పెట్టుకున్నందుకు కమిషన్ కావాలంటే నీకు 50 లక్షలు కమిషన్ ఇచ్చాను. నీ పాటికి నువ్వు డబ్బు తీసేసుకున్నావు. ఈరోజు వాళ్ళ ఆస్తి వాళ్ళు లాగేసుకున్నారు, నా పరువు తీశారు. అలా అని చెప్పట్లేదండి. నువ్వింకేం చెప్పొద్దు. అర్జెంటుగా నువ్విక్కడికి వస్తున్నావా లేదా? అరే, వ్రతం జరుగుతుందండి, నేనెలా వస్తాను? నువ్వక్కడ ఏం చేస్తున్నావనేది నాకు అనవసరం అలేఖ్య. నువ్విక్కడికి రావాలి. నీకు 1/2 గంట టైం ఇస్తున్నాను. నువ్విక్కడికి వస్తావా లేదంటే నన్నే అక్కడికి రమ్మంటావా? నువ్వొస్తే మాట్లాడుకోవచ్చు, అదే నేనొస్తే గొడవ జరుగుతుంది. ఏది కావాలి నీకు? అలేఖ్య, నువ్వు చేసిన పరిచయాలకి నా పరువు పోయింది, నా డబ్బు పోయింది. డబ్బుదే ఉంది, మళ్ళీ సంపాదించుకునేదాన్ని. కానీ నన్ను స్టేషన్లో కూర్చోబెట్టారు. ఎందుకు? నువ్వు చెప్పావని వాళ్ళకి డబ్బు ఇవ్వడం వల్ల. ఇవన్నీ నాకొద్దలేఖ్య. నీకు 1/2 గంట టైం ఇస్తున్నాను. వస్తావా లేదా నేనే అక్కడికి రావాలా? ఈ రెండిట్లో నువ్వేదో ఒకటి డిసైడ్ చేసుకో. గుర్తుందిగా? 1/2 గంట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రుద్రాణి గారు, హలో హలో. ఏంటి రుద్రాణి, ఏం చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? జరిగిందేదో జరిగిపోయింది. నష్టపడ్డాం, బాధపడ్డాం, అవమానపడ్డాం. చాలదా? మళ్ళీ దాంతో ఇంకేంటి? తనకి మళ్ళీ ఫోన్ చేసి ఎందుకు రమ్మని చెప్తున్నావు? పోతే పోయింది అని నీలాగా నేను వదిలేసుకోలేను. నాది అనుకున్న ఆస్తి నా చేదాటిపోయింది. నేననుకున్న అహం ఆ భూమి వల్ల దెబ్బతింది. ఇప్పుడు ఆ ఇంట్లో బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చున్నారు. ఇప్పుడు ఆ అలేఖ్యని గట్టిగా పట్టుకుంటే నాకు రావాల్సిన డబ్బు నాకొస్తుంది. లేదంటే ఆ రాఘవ్ గాడి పరువు అందరి ముందు పోతుంది. అది రావాలి, లేదా మన డబ్బు మనకి తెచ్చివ్వాలి. డబ్బు తెచ్చివ్వడం ఎలాగో చేత కాదు, కానీ ఆస్తి మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సొస్తుంది. అది ఇక్కడికి రావడంతోనే అసలు కథ మొదలవుతుంది.
అమ్మా ఇవి తీసుకుని ఇద్దరు కలిసి ధూపం సౌర్య, పైన ప్రసాదం పెట్టాను, వెళ్ళి తీసుకురా. సరే అక్క. దర్శయామి. ధూపదీపానంతరం నైవేద్యం సమర్పయామి. హలో శౌర్య. ఇక్కడ నేను పూజలో ఉంటే నువ్వేంటి ఊరికే ఫోన్ చేస్తున్నావు? వ్రతం జరుగుతుంది, చుట్టూ అన్నయ్య వదిన వాళ్ళు అందరూ ఉన్నారు. వాళ్ళ ముందు నేను ఫోన్ ఎలా లిఫ్ట్ చేయను? ఏదో మేడం, చెయ్యాలనిపించింది చేశాను. దానికే కోపడితే ఎలా? ఇంట్లో అందరూ ఉన్నారు సిద్ధార్థ్, వాళ్ళందరి ముందు నేను మాట్లాడలేను. నువ్వేమో అదే పనిగా ఫోన్ చేస్తున్నావు. నేనేం చేయాలి? ఇదిగో ఇప్పుడేం చేసావో అదే చెయ్యాలి. సరే, ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. నిన్ను చూడాలనిపించింది. రోజు చూస్తున్నావుగా. రోజు చూడడం వేరు, ఈ రోజు చూడడం వేరు. ఈరోజు అచ్చ తెలుగు ఆడపిల్లలా చీర కట్టుకుని ఉన్నావుగా. అవును, నీకెలా తెలుసు? ఆఫీస్కి షాపింగ్కి ఎలాంటి డ్రెస్ వేసుకున్నా ఇంట్లో పూజ అనగానే ఆడపిల్లలు పద్ధతిగా చీర కట్టుకుంటారు. ఆ మాత్రం తెలియదు అనుకుంటున్నావా ఏంటి? అవును, హాఫ్ సారీ కట్టుకున్నాను. అయితే ఇప్పుడేంటి? ఆ చీరలో నువ్వెలా ఉన్నావో చూడాలనిపిస్తోంది. ఏంటి చూసేది? వచ్చేస్తావా ఏంటి ఇంటికి? అలాంటి ప్రాబ్లం ఉండకూడదనే కదా వీడియో కాల్ కనిపెట్టారు. ఒక్క వీడియో కాల్ చేయి, నువ్వు చీరలో ఎలా ఉన్నావో చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను. అయ్యో సిద్ధార్థ్, ఇంట్లో అందరూ ఉన్నారని చెప్తుంటే అర్థం కాదా? నీతో మాట్లాడడం ఎవరైనా చూసారంటే? నువ్వు నాతో మాట్లాడితేనే కదా ఇబ్బంది.